వెల్కమ్ టు RL30 న్యూస్. అధికారుల పనితీరుపై తెదేపా మహిళా నేత మండిపాటు. ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారంటూ ఆగ్రహం. వార్డులో ప్రతి సమాచారం వైసీపీ నేతలకే ఇస్తున్నారని విమర్శ. జీవీఎంసీ 68వ వార్డులో అధికారుల తీరుపై తెదేపా మహిళా నేత అనంతలక్ష్మి మండిపడ్డారు. వార్డులో జరుగుతున్న ప్రతి కార్యక్రమం సమాచారం వైసీపీ నేతలకే ఇస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు గాజువాక జోనల్ అధికారులకు ఆమె వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తున్నా ఇక్కడ అధికారులు ఇంకా వైసీపీ మత్తులోంచి బయటపడలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూటమి నేతలకు తెలియజేయకపోవడం ముమ్మాటికి తప్పేనని అన్నారు. గత 5 ఏళ్లలో వార్డులో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు ఎంత మేర ఖర్చు చేశారన్న దానిపై సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినప్పటికీ జీవీఎంసీ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే అధికారుల తీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాతారావు, వార్డు నాయకులు పాల్గొన్నారు. వైసీపీ మత్తు వదలలేదు ఇంకా అధికారుల యంత్రాంగానికి అధికారులకు గాని. ఈరోజు 68వ వార్డునే కాదు, ప్రతి చోట వార్డు టీడీపీ కమిటీని వదిలేసి వైసీపీ నాయకులతో పనిచేస్తున్న అధికారులు, నిన్న వచ్చినటువంటి కమిషనర్ గారు గాని, మొన్న వచ్చినటువంటి ఏఎంహెచ్ఓ గాని, అధికారులందరూ వస్తున్నారు. వైసీపీ నాయకులు వార్డు ఇన్ఛార్జీలు అని చెప్పుకొని వాళ్ళతో తిరిగి పర్యటనలు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? ఇంకా మత్తు ఎందుకు వదలలేదు? అలాగే మేము కంప్లైంట్స్ ఇచ్చినా, ఏదైనా సమస్య వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా దానికి ఎటువంటి చర్యలు ఉండట్లేదు. చివరికి ఆర్టీ యాక్ట్ ఇచ్చి మేము 2 నెలలు అవుతుంది. ఏఈకి ఈకి ఆర్టీ యాక్ట్ కూడా ఇచ్చాము లెటర్స్, కానీ దానికి సమాధానం ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? కారణం ఏంటి? వాళ్ళు వస్తే ఇవ్వద్దు, టీడీపీ నాయకులకి సమాచారం ఇవ్వద్దు అని చెప్పి అధికారులు అంటున్నారంటే, ఈవెన్ సచివాలయం ఎంప్లాయీస్ కూడా సీక్రెట్ గా వైసీపీ నాయకులు కూర్చోబెట్టుకొని వార్డు అభివృద్ధి పనులు ఎస్టిమేషన్ వేయడానికి గల కారణం ఏంటి? దీనికి మాకు సమాధానం చెప్పాలి. అలాగే 2014 నుంచి 2019 నుంచి 2014 వరకు 2024 వరకు వార్డులో ఏవైతే పనులు జరిగాయో ఆ పనులకి ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు అనేది మాకు కావాలి, సమాచారం ఇవ్వండి అంటే, అలాగే ఇవ్వకూడదండి. 18 కోట్లతో అభివృద్ధి పనులు చేశారంటే ఆ 18 కోట్లకు తగ్గట్టు ఆ ఊరైనా ఆ గ్రామం అయినా అందంగా తీర్చిదిద్దాలి. కానీ మీరు ఒక్కసారి 68వ వార్డుకి వచ్చి చూస్తే ఆ 18 కోట్ల నిధులు ఎటెళ్ళిపోయాయి? ఆ ఎస్టిమేట్ సమాచారం గాని సంబంధం గాని ఏది లేకుండా మేము ఇవ్వమండి, ఇవ్వద్దని చెప్పారండి. ఇది సమాధానం చెప్తున్నారు. ఎందుకు వైసీపీ మత్తు వదలట్లేదు అధికారులని మేము ప్రశ్నిస్తున్నాం. లేదు అని అంటే చెప్పండి, మేము అధిష్టాన దృష్టి తీసుకెళ్లి మేము తగ్గట్టు పని చేయించుకుంటాం. 68వ వార్డు అధ్యక్షుని, తెలుగుదేశం పార్టీలో 83 నుంచి కూడా పనిచేసుకుంటూ వస్తున్నటువంటి సీనియర్ నాయకుని కూడా. అయినప్పటికీ కూడా ఆ వార్డులో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీ నాయకులతో కానీ అక్కడ ఆర్పీలు కూడా వైసీపీ నాయకులతో తిరుగుతున్నారు తప్ప మాకు వార్డు కమిటీగా మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు. ఇక్కడ అధికారులు కూడా ఏ రకమైన సమాచారం వార్డులోకి వచ్చి మా పక్కన స్వతంత్రంగా చూసి వెళ్ళిపోయినా సరే ఆ స్థానిక నాయకులుగా ఉన్నట్టు మాకు ఏ రకమైన సమాచారం ఇవ్వట్లేదు. నేను కమిషనర్ గారు కూడా వచ్చి మా బాధను వెలగెక్కాము. అయినప్పుడు కూడా ఆయన అది ఇది ఏదో అనేసి దాటేశారు తప్ప, నిన్న కూడా జరిగింది. నిన్న మరి వైసీపీ ఇన్ఛార్జ్ అనేటువంటి దీంట్లోనే వాళ్ళు పిలుచుకొని కార్యక్రమం చేశారు తప్ప, జిల్లా అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలుగా అనంతలక్ష్మి గారు ఉన్నారు. అక్కడ మా వార్డు కమిటీ అంతా ఉన్నాం. మాకు ఎవ్వరికి ఏ రకమైన సమాచారం లేకుండా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఇలాగ ఎంతకాలం అయినా చేసుకుంటూ వెళ్తే మరి మా ప్రభుత్వం దృష్టికి మేము కూడా తీసుకెళ్లి మా కార్యక్రమం మా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాన్ని తేల్చుకునే పరిస్థితి చేయాలనే ఆలోచనలో ఈ రోజు అధికారులకు మెమోరాండం ఇస్తున్నాం. మెమోరాండం ఇచ్చి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ ద్వారా కూడా ఈ విషయాన్ని అధికారులు తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం.